Hi, hello, welcome back to another review session. This is Raviteja. You're watching City Drive World. Dear friends, ఈ రోజు వీడియోలో మనం MG ZS EV వెహికల్ అయితే టెస్ట్ రైడ్ చేద్దాం. అదేవిధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ ఓనర్ చందన మేడం అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అండ్ మీరు దీనికి సంబంధించిన జెన్యూన్ ఓనర్షిప్ రివ్యూ ఇవ్వడానికి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కదండి? ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ని ఎప్పుడు పర్చేస్ చేశారో తెలుసుకోవచ్చా? April 10th, 2021. అంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 months కావాల్సి ఉంది. ఓడోమీటర్ రీడింగ్ ఎంత మేడం దీనికి కార్ సంబంధించి? మీరు ఎన్ని కిలోమీటర్స్ వరకు తిరిగారు? నేను 33,000 తిరిగాను. ఇప్పుడు 33,500. 33,000? మీరు లాంగ్ జర్నీస్ ఎక్కువగా చేస్తుంటారు అయితే? అవునండి. అంటే నేను ప్రతి వీక్ షటిల్ చేస్తాను ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్. సూపర్. హైదరాబాద్ టు విజయవాడ వైస్ వర్సా. సూపర్. ఈ 33,000 కిలోమీటర్స్ తిరిగారంటే ఈ వెహికల్కి సంబంధించిన పిన్ టు పిన్ మీకు ఒక ఫుల్ క్లారిటీ ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. నాకైతే ఈవీ గురించి ఉన్న నాలెడ్జ్ అయితే తక్కువే, బికాజ్ ఆఫ్ నేను ఈ వెహికల్స్ని అయితే ఇంతవరకు నేను మన ఛానల్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను చేసింది ఐసీ ఇంజన్స్ వరకు ప్రతి ఒక్కటి చేశాను, కానీ ఈ వెహికల్స్ గురించి అయితే నాకు కూడా తెలియదు. నేను కూడా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అదేవిధంగా మన వ్యూవర్స్ కూడా చెప్పాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెహికల్ని చూస్ చేసుకోవడానికి ఏదైనా రీజన్స్ ఉన్నాయండి? అంటే లైక్ డీజిల్, పెట్రోల్, చాలామంది ఇప్పుడు వచ్చేసి నేను డీజిల్ వెహికల్ పర్చేస్ చేస్తాను లేకపోతే పెట్రోల్ వెహికల్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి అనే సందర్భంలో ఈ వెహికల్ సంబంధించి మనకు ఛార్జింగ్ స్టేషన్స్ కూడా తక్కువ, దీంతోపాటు చాలా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి కొన్ని మిత్స్ ఉన్నాయి. వాటన్నింటికి కూడా మీ ఈరోజు ఒక క్లారిటీ ఇస్తారని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ కార్ యొక్క రేంజ్ ఎంత అండి? అంటే మైలేజ్ ఇట్ ఈస్ వన్స్ మనం చార్జ్ చేస్తే 350 ఇచ్చారు ఎంజీ. ఓకే. బట్ ఐఎమ్ కవరింగ్ 360. నేను 360 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నానండి. మీ క్రూజింగ్ స్పీడ్ ఎంత అండి? అంటే నేను విజయవాడ నుంచి వచ్చేటప్పుడు మేబీ ఒక్కొక్కసారి 120, 130 వరకు వెళ్తానండి. సూపర్. అండ్ వెరాజ్ నేను ఇటు నుంచి ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను సింగిల్ ఛార్జ్లో వెళ్ళాలని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఓకే. సో అలాంటప్పుడు నేను డిఫరెంట్ స్పీడ్స్లో వెళ్తాను. ఓకే. అండ్ ఐ ట్రైడ్ ఒకటే కాన్స్టెంట్గా ఒకే స్పీడ్తో కూడా ట్రై. 100 క్రాస్ చేసే వెళ్తారు? 100 క్రాస్ చేయనండి. ఓకే. వెళ్ళేప్పుడు క్రాస్ చేయరు, వచ్చేప్పుడే క్రాస్ చేస్తారు, రావాలని తొందరలో మాత్రం. ఓకే. అంటే సింగిల్ ఛార్జ్. మెయిన్ పాయింట్ ఏంటంటే వెళ్ళేటప్పుడు సింగిల్ ఛార్జ్, ఓకే, వచ్చేటప్పుడు నేను ఛార్జ్ పెట్టి వస్తాను. అంటే ఎక్కడ ఛార్జ్ చేస్తారండి? మిడిల్ ఆఫ్ ది పాయింట్ మనకు 7 ఫుడ్ కోర్ట్ ఉంది కదా, ఓకే, సూర్యాపేట, అక్కడ ఛార్జ్ చేస్తాను. ఐదర్ లేకపోతే రాయనగూడెం రాజుగారి తోట అక్కడ, అండ్ ఇంకొక దగ్గర 50 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత వివేరాలో ఉంది. మనకు హైదరాబాద్ టు విజయవాడ లైక్ మీరు రెగ్యులర్గా వైజాగ్ ట్రావెల్ చేస్తున్నా అని చెప్పేసి అన్నారు కదా, ఇన్ ద మెయిన్ వే మనకు ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ వరకు ఉన్నాయని చెప్పేసి మీకు ఒక క్లారిటీ ఉండొచ్చు, ఎందుకంటే మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఎన్ని ఉన్నాయండి యాక్చువల్గా? అంటే నేను మనకు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 700 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ వస్తుంది. ఈ 700 కిలోమీటర్స్లో వైజాగ్ అయితే నాకు తెలిసి రాజమండ్రి అండ్ అనకాపల్లి ఉన్నాయి. అంటే నేనైతే ట్రావెల్ చేయలేదు, జస్ట్ ఛార్జ్ పాయింట్స్ చూసాను. ఆఫ్టర్ వీవీ కొన్నాక మేము ఛార్జ్ పాయింట్స్ చెకింగ్ లో కన్ఫర్మేషన్కి వచ్చాం. అండ్ నేను హైదరాబాద్ విజయవాడ ఒకటే నేను ట్రావెల్ చేశాను. ఓకే. రదర్ దాన్ దట్ నేను ఇంకెక్కడ ట్రావెల్ చేయలేదు. ఓకే ఫైన్. అంటే ఈ వెహికల్కి సంబంధించి ఒకసారి చార్జ్ చేస్తే ఎన్ని యూనిట్స్ వరకు మనకు కరెంట్ అనేది ఖర్చు వస్తుంది? 44 అండి. పర్ యూనిట్ మనకు ఎంత ఖర్చు వస్తుంది? వెరస్ ఇక్కడంటే హైదరాబాద్ అయితే ఇట్ ఈస్ 8 రూపీస్ అండి యూనిట్కి. 8 రూపీస్. సూపర్. అండ్ ఏపీ అయితే ఇట్ ఈస్ 6 రూపీస్ అండి. 6 రూపీస్. ఇన్ బిట్వీన్ నేను ఛార్జ్ చేస్తాను కదా ఛార్జింగ్ స్టేషన్స్లో, అక్కడ పర్ యూనిట్ వచ్చి 18 రూపీస్. 18 రూపీస్ ఛార్జింగ్ స్టేషన్స్లో 18 రూపీస్ ఉంది. అండ్ మనం హోమ్లో ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మనకు 6 to 8 రూపీస్ అని చెప్పేసి వస్తుంది అంటున్నారు. ఓకే ఫైన్. ఓవరాల్గా వన్ టైం మనం ఛార్జ్ చేస్తే ఈ వెహికల్కి వచ్చే ఖర్చు ఎంత? జస్ట్ ఒక 325 లైక్ ఒక 320 నుంచి 400 రూపీస్ లోపు మీరు వన్ టైం ఛార్జ్ చేసుకొని హైదరాబాద్ టు విజయవాడ, అంటే మనకు ఒక ఆఫ్టర్ ఆల్ లగ్జరీ, అంటే మనం సూపర్ లగ్జరీ బస్ ఛార్జ్ కూడా అంతకంటే కూడా ఎక్కువ ఉండొచ్చు, సూపర్ లగ్జరీ బస్లో కూడా ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఫైన్. ఈ వెహికల్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అండి? ఆన్ రోడ్ 26 lakhs అండి. 26 lakhs అనేది ఈ కార్కి మీకు వాల్యూ ఫర్ మనీ అనిపించిందా? అనిపించింది. ఏ పారామీటర్స్లో? నేను ఎలా వెళ్ళాలంటే అలా తీసుకెళ్తుంది వెహికల్. ఓకే. నేను స్లోగా వెళ్ళాలంటే ఓకే, ఇట్ విల్ కోఆపరేట్ టు మీ. ఓకే. లేదు నేను వెళ్ళిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో అంటే కూడా ఓకే తీసుకెళ్తుంది. డెఫినెట్లీ నేను అనుకున్న టైంకి డెఫినెట్గా రీచ్ అవ్వచ్చు. ఓకే. నేను మిమ్మల్ని ఫటాఫట్ కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను, జస్ట్ సింపుల్గా షార్ట్గా చెప్పేసండి. మోటార్ చాలా బాగుందండి. ఓకే.
దెన్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ చాలా బాగుంది. కంఫర్ట్, కన్వీనియన్స్, లోపల చాలా బాగుందండి. స్పేషియస్గా, ఇట్ ఈస్ వెరీ స్పేషియస్. ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. ఓకే, దెన్ వాట్ అబౌట్ డ్రైవింగ్ డైనమిక్స్? డ్రైవింగ్ డైనమిక్ ఈజ్ రియలీ అమేజింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఈ వెహికల్ని నేను మీకు ఆల్ డ్రైవింగ్ సిచ్యువేషన్స్లో నేను డ్రైవ్ చేయడానికి నాకు మీకు పర్మిషన్ ఇస్తారా? ఆల్ సిచ్యువేషన్స్ ఇన్ ద సెన్స్ లైక్ మీరు ఆటో గేర్ నడిపితే నేను పర్మిషన్ ఇస్తాను, లేకపోతే ఆటో గేర్ ఇన్ ద సెన్స్ అర్థం కాదు. ఇది ఆటో గేర్ వెహికల్ కదా, యా డెఫినెట్లీ దీని టార్క్ స్పీడ్ ఉంటుంది. యా అంటే ఐసీ ఇంజిన్స్ కూడా ఆటో గేర్ ఉంది, బట్ వేర్ యాజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ దానికి దీనికి. అంటే మనం ఒక్కసారి ఎక్సెలరేటర్ ఇలా ఇచ్చేస్తే పరిగెత్తేస్తుంది ఇక అంతే. అది కన్ఫ్యూజ్, అంటే నేను రాదు అని ఎవరికి నేను అనను, బట్ డెఫినెట్లీ కన్ఫ్యూజ్ అవ్వకుండా వీ షుడ్ కంట్రోల్ ఆల్ దోస్ కంట్రోల్స్. అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్ ని ఇమ్మీడియట్ గా డ్రైవ్ చేయడానికి వెళ్తుంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాత్రం మీరు. అది ఇక కొంతమంది ఐక్యూ ఇక అంతే, ఏంటంటే కొంతమంది తొందరగా పట్టేస్తారు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, కొంతమంది భయపడతారు, చాలా చాలా ఉంటాయండి. అందరూ 3 విధాలు ఉంటాయి దాంట్లో, అది ఎవరి ఎబిలిటీ వాళ్ళది. దెన్ వాట్ అబౌట్ వెహికల్ ప్రోస్? వెహికల్ ప్రోస్ అంటే నాకు టార్క్ బాగా నచ్చింది. ఓకే, ఫస్ట్ థింగ్ మోటార్ అనేది మీకు మంచి పంచీగా అనిపిస్తుంది. అసలు అది చెప్పలేను. అంటే ఐసీ ఇంజిన్స్ నడిపిన, నేను పెట్రోల్ డీజిల్ 2 నడిపాను. ఓకే, కానీ దాని ఎఫిషియన్సీ వేరే, ఆటో గేర్ నేను చెప్పేది, దాని ఎఫిషియన్సీ వేరే, ఈవీది వేరే. అంటే చాలా స్మూత్ ఉంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ల్యాండింగ్ ఆర్ టేక్ ఆఫ్. అది మీరు ఎన్ని కిలోమీటర్లైనా మనకి అసలు ఏమంటారు, ఒళ్ళు గగ్గురు పడుతూ ఉంటది హైవే మీద. అదే అట్లా మంచిగా అనిపిస్తుంది డ్రైవ్ చేసేప్పుడు. ఇంకా ట్రావెల్ అప్పుడే వచ్చేసిందా మనకు విజయవాడ, ఇంకా సేపు డ్రైవ్ చేస్తే బాగుండు నా ఒక ఫీలింగ్ వస్తుందని చెప్పేసి. అంటే కొన్ని ఏరియాస్ లోనే అలా వెళ్ళగలం హైవే మీద, నాట్ అట్ ఆల్ ఏరియాస్. ఐ కెన్ సే ఫ్రమ్ నార్కెట్పల్లి టు కోదాడ్, ఆ రేంజ్ లో వెళ్ళగలం. అది నాకు చాలా ఇష్టమైన రోడ్ కూడా అది, ఆ ఏరియా అంత లెక్క. నేను ఇదే కాదు, పెట్రోల్ వెహికల్లో కూడా చాలా అసలు డీప్ కాన్సన్ట్రేషన్ లో వెళ్ళేదాన్ని అక్కడ. ఎందుకంటే ఏదైనా మనకి ఇష్టం అంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంది. సో పెట్రోల్లో కూడా, పెట్రోల్ వెహికల్స్ డీజిల్లో కూడా నేను అట్లా వెళ్ళేదాన్ని. అండ్ ఈ వెహికల్ వచ్చినాక కూడా నా ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే కూడా చెప్తా, మాట్లాడొద్దు, ఐ వాంట్ టు డ్రైవ్. నాకు నేను అది ఎంజాయ్ చేయాలి, ఆ ఫీల్ అనేది ఎంజాయ్ చేయాలి. ఆ స్పీడ్ అంటే ఏదో గొప్పగా వెళ్తున్నానని కాదు, 120, 130లో మనం ఉన్నప్పుడు డెఫినెట్గా బండి కూడా మనం చెప్పినట్టు వినాలి, బ్రేక్ కొడితే ఆగాలి. అన్ని జరగాలంటే కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఐ వాంట్ గో. సింపుల్గా నేను 80లో అలా మాట్లాడుతూ ఉంటే నా ఫ్రెండ్స్ ఎవరిని లోపల. అదర్వైజ్ నేను 120, 130లో ఈవినింగ్ విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఆఫ్టర్ మై ఆఫీస్ అవర్స్ 5:30 తర్వాత స్టార్ట్ అవుతాను. ఆ గొల్లపూడి జంక్షన్ అవన్నీ దాటేసరికి నాకు 6:30, 6:45 అవుతుంది, బాగా ట్రాఫిక్ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం రావడానికి కూడా టైం పడుతుంది. అండ్ దెన్ ఫ్రమ్ ఇబ్రహీంపట్నం టు కంచిక్చర్ల మహా అయితే 100 కంటే మించలేము. ఫ్రమ్ కంచిక్చర్ల కీసర్ టోల్ గేట్ దాటిన తర్వాత బాగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు, కాన్సన్ట్రేట్ చేసి వెళ్ళొచ్చు. అప్పుడు దీని మోటార్ ఎఫిషియన్సీ, టార్క్ అన్నాను కదా, ఆ ఫోర్స్ ఇట్ స్పీక్స్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్రేకింగ్ కూడా నేను అబ్జర్వ్ చేశాను 120, 130లో. అంటే మీరు ఎప్పుడు హార్డ్ బ్రేకింగ్ యూస్ చేశారు? ఏ స్పీడ్లో హార్డ్ బ్రేకింగ్ యూస్ చేశారు అసలు? చేశాను. ఎప్పుడు అంటే ఒకసారి సడన్గా వెళ్తుంటే ఒక బైక్ అతను నా ముందు ఇట్లా చాలా దూరం డిస్టెన్స్తో ఉన్నాడు, బట్ ఏమైంది సడన్గా ఇట్లా వచ్చేసరికి నేను బాగానే మంచి స్పీడ్లో ఉన్నాను, 120లో ఉన్నాను, నాట్ ఎట్ ఆల్ 100 hour. అది ఏంటంటే నేను కూడా, నాకు ఇంకా గ్యాప్ ఉంది, ఇంకా డివైడర్కి అటు పక్కకి వెళ్ళిపోవడానికి నాకు గ్యాప్ ఉంది. నేను హార్న్ ట్యాప్ చేసి వెంటనే, బట్ ఎనీహౌ నేనేంటంటే వెళ్ళిపోకుండా సడన్గా బ్రేక్ కొట్టాను. అది 120లో ఉంది, ఏం కాలేదు, అన్స్టేబుల్ అవ్వడం కానీ లేకపోతే బండి ఊగడం కానీ. బట్ వేరేస్ ఐ అబ్జర్వ్ ఏంటంటే నేను 130, 135లో ఉన్నాను. ఒకసారి ఊరికే నేనే అబ్జర్వ్ చేశాను, ఎవరైనా అడ్డొస్తే అన్నట్టు ఓపెన్ హైవే మీదే నేను వెళ్తూ కొట్టా, బాగా గట్టి బ్రేక్ కొట్టా. అప్పుడు మాత్రం బండి షేక్ అయింది కొంచెం, అంటే ఇట్లా ఏదో మనకి ఇట్లా వస్తున్నట్టు నాకు ఆ ఫీల్ అర్థమైంది. సో అది ఫస్ట్లో అన్నీ చేశాను నేను అట్లా. వాట్స్ యువర్ మాక్సిమం స్పీడ్? అదే చెప్తున్నా కదా, నేను 140, 135 మొన్న కూడా వచ్చాను విజయవాడ నుంచి. లాస్ట్ స్పీడ్ ఇట్ ఈస్ 138. ఎందుకంటే మనకు మోటార్ నుంచి అసలు సౌండ్ ఉండదు, అసలు వెహికల్ వెళ్తుందా వెళ్ళలేదు అంటే మనకు వచ్చే ఒక విండ్ నాయిస్ కూడా క్యాబిన్ లోపలికి ఎంటర్ అవ్వదు, కాబట్టి ఓన్లీ మన టైర్ నాయిస్ బట్టి ఒక వెళ్తుంది వెహికల్ అన్న ఫీలింగ్ అనేది మాత్రం మనకు కలుగుతుంది అని చెప్పేసి అంటారు. దెన్ లెట్స్ టాక్ అబౌట్ ద కాన్స్. డిడ్ యూ ఫీల్?
కాన్స్ ఏమైనా ఫీల్ అయ్యారా మీరు వెహికల్? కాన్స్ ఏమి లేవండి నాకు తెలిసి. ఐషో యా డెఫినెట్లీ. ఎక్స్టీరియర్ ఒకటి బిల్ట్ క్వాలిటీ అసలు లోపల అంతా చాలా బాగుంది. వీఆర్ టాకింగ్ అబౌట్ ఎక్స్టీరియర్ అదే చెప్తున్నా, అదొక్కటి తప్పితే ఇంకేమి అనిపించలేదు నాకు. ఓకే, ఆల్ ఆర్ గుడ్. ఓకే. అంటే ఈ జెడ్ఎస్ సంబంధించేసి మీరు ఏమైనా యాక్సిడెంటల్ రివ్యూస్ ఏమైనా చూసారా? యాక్సిడెంటల్ రివ్యూస్ చూశాను. ఇది యూరోప్ క్రాష్, దీని ప్రకారం ఇట్ ఈస్ 5 స్టార్ రేటెడ్ అండి. ఓకే, అంటే మన ఇండియాలో ఏమైనా వెహికల్ సంబంధించి రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ కానీ ఏమైనా మీరు నోటీస్కి ఏమైనా? ఇది 5 స్టార్ రేటెడ్ యాక్చువల్లీ. యూరో క్రాస్ట్ దీని ప్రకారం. అండ్ మేము వెహికల్ కొన్నాక ఒక 2 వీక్స్ లోపలే మా వారు కంపెనీకి తీసుకెళ్తే పెడితే అక్కడ విండ్ స్క్రీన్ పగిలిపోయింది. పిడుగో వర్షం వచ్చింది, మరి పిడుగా అని మేము అనుకున్నాము. సో అలాంటప్పుడు మేము కంపెనీకి వెళ్తే, షోరూమ్కి వెళ్తే అది స్క్రీన్ మార్చుదామని వేరే వెహికల్ చూసాము. ఎంజీ యాక్సిడెంట్ అయింది. అంటే అది మరి ఎలా అయింది ఏంటి అనేది మనకి రీజన్ తెలియదు కానీ, బట్ ఈ ముందు ఇటు పక్కన అంతా లేచిపోయింది బాగా అంటే బాగా. అది రీజన్స్ ఏంటో తెలియదు నాకు. ఇక్కడ మనం క్రాష్ టెస్ట్ అనేది ఎలా తీసుకుంటామంటే, ఇది మొత్తాన్ని మనం క్రంపల్ జోన్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ క్రంపల్ జోన్ అది ఎంత ఇంపాక్ట్ అయినా కూడా ప్రాబ్లం లేదు. ఆ ఇంపాక్ట్ అనేది ప్యాసింజర్ వరకు, అంటే ఇన్సైడ్ క్యాబిన్ వరకు అది మనకు అటాక్ అవ్వదు, అంతవరకు మనకు రీచ్ అవ్వకూడదు. అంటే మనకు సేఫ్టీ అంటే ఏంటి, ఇది మొత్తం క్రష్ అయిపోతుంది. ఏ ఎన్క్యాప్ క్రాష్ చేసినా కూడా మొత్తం క్రష్ అవుతుంది. క్రష్ అయినప్పుడు లోపల ప్యాసింజర్కి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది ఏంటి అన్న దాన్ని బట్టి మనకు గ్లోబల్ ఎన్క్యాప్ కానీ, యూరో ఎన్క్యాప్ కానీ, లాటిన్ ఎన్క్యాప్ కానీ ఇలాంటి రిలీజ్ అయిపోతాయండి. ప్రాబ్లం లేదు ఎట్ ఆల్ దట్. అండ్ ప్రాబ్లం అయితే ప్యాసింజర్కి, డ్రైవ్ చేసే వాళ్ళకి ఏమి ఉండదు. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి ప్రాబబ్లీ ఎంత ఏమంటారు మేజర్ యాక్సిడెంట్ అయినా సరే వాళ్ళకి ఏముండదు. మేబీ వెనక వాళ్ళకి ఐ కాన్ సే, బికాజ్ వాళ్ళు బెల్ట్ పెట్టుకోకపోతే. ఎస్, నౌ లెట్స్ టాక్ అబౌట్ సేఫ్టీ ఫీచర్స్. ఈ వెహికల్లో మనకు ఏ సేఫ్టీ ఫీచర్స్ వస్తూ ఉన్నాయి? సేఫ్టీ ఫీచర్స్ అంటే ఏబిఎస్, ఈబిడి అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఎన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వెహికల్లో? 6 or 7 ఉన్నాయండి. 6. ఓకే, మీకు ఐడియా లేదు కరెక్ట్గా. ఓకే, ఐ థింక్ 6 or 7. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తూ ఉన్నాయి. దెన్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటుంది అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. అవును. ఓకే, డూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ విత్ వ్యూవర్స్? అంటే ఇప్పుడు చాలామందికి ఒకటే ఉంటుంది, ఇప్పుడు నేను ఈ వెహికల్కి ఇప్పుడు వెళ్తే యాక్చువల్గా నేను లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటాను, మీరు ఒక్కసారి ఈ వెహికల్ని ఛార్జ్ చేయాలంటే బండి అనుకోండి. ఓకే, ఒక్కసారి మీరు ఈ వెహికల్ ఛార్జ్ చేయాలంటే ఎంతసేపు టైం పడుతుంది? ఇంట్లో అయితే 5.5 to 6 hours పడుతుందండి. 6 hours. వెరస్ బయట అనుకోండి ఒక పర్సెంటేజ్కి 1 minute. అంటే 45 యూనిట్స్కి ఎంత 100%కి మనకు 100 minutes అని చెప్పేసి. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో. ఐ థింక్ మేడం ఇంకా మీకు ఏమైనా సంబంధించి క్వశ్చన్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మనల్ని అడుగుతారు. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే మాత్రం వాళ్ళకి కొంచెం ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఐ హోప్ నేను అన్ని క్వశ్చన్స్ కూడా చందన గారిని అడిగారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ ఈవీ వెహికల్ సంబంధించి ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతకి జై.